నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ఆలోచన, టుడేస్ థాట్. మనము మనలోని పరిమితమైన నిరాశను అంగీకరించాలి గాని మన ఎదుటనున్న అనంతమైన ఆశను ఎప్పుడూ కోల్పోకూడదు. వీ మస్ట్ యాక్సెప్ట్ ఫినిట్ డిసప్పాయింట్మెంట్ బట్ నెవర్ లూజ్ ఇన్ఫినిట్ హోప్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. నేటి ధ్యానాంశము ఆశల సూర్యోదయం. నేటి ధ్యానం కొరకు ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. ప్రియులారా, క్రైస్తవునికి సూర్యోదయం నిరీక్షణకు చిహ్నం. సుదీర్ఘమైన పాపాంధకారము తొలగిపోయి నిత్యమైన పగలు ప్రకాశిస్తుందని ప్రతి సూర్యోదయం మనకు సూచిస్తుంది. చాలా మంది జీవితాల్లో ఆశలు అస్తమించి ఆవేదన అలుముకొని బ్రతుకు మీద వికారము కలిగిన వారై జీవిస్తూ ఉన్నారు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నా దేవునిని బట్టి మనము నిరీక్షణ కలిగి ఉండాలి. యాకోబు సిరియాలోని హారానులో 20 సంవత్సరాలు ఉండిపోయిన తరువాత ఇక్కడి నుండి నీ మాతృదేశానికి వెళ్ళిపోమని దేవుడు చెప్తే అతడు తన భార్యలు, పిల్లలు, మందలు, దాసదాసీలతో 800 కిలోమీటర్ల దూరములో ఉన్న ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చి తన అన్నకు కబురు పంపాడు. నేనింతవరకు హరానులో లాబాను దగ్గర ఉన్నాను, ఇప్పుడు వస్తున్నాను అని తన అన్నకు వర్తమానం పంపితే తన అన్న 400 మందితో యాకోబుపై దాడి చేయటానికై బయలుదేరి వస్తున్నాడు. ఆ మాట వినిన వెంటనే యాకోబు ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. 800 కిలోమీటర్లు బయలుదేరి అనేక దినములు నడిచి తన గమ్యస్థానానికి చేరుకునేసరికి మా అన్న చేతిలో నా పిల్లలు చావాలా అని ఆవేదనతో, భయంతో ఆ ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా కుప్పకూలిపోయి దేవునికి ప్రార్థన చేశాడు. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 11వ వచనం. ఆశలు అస్తమించిన వేళ, ఆవేదన అలుముకున్న వేళ యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. అలాగూ ప్రార్థించిన తరువాత అతడు తన భార్య బిడ్డలను, సమస్త మందలను ఎబ్బోకు రేవు దాటించి అతడు యువతలో ఉండిపోయాడు. దేవుడు అతన్ని కలుసుకున్నాడు. ప్రియులారా, తనను సంధించవచ్చిన ప్రభువును ఆ రాత్రి యాకోబు వదిలిపెట్టలేదు. నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుదలతో ప్రార్థన చేశాడు యాకోబు. దేవుడు ఆ రాత్రి యాకోబును ఆశీర్వదించాడు. అంతే, అతని జీవితంలో నిరాశ చీకట్లు తొలగిపోయి నూతన జీవము అతనిపై ప్రకాశించి అతనికి సూర్యోదయమైనది. అతనిలో కోటి ఆశలు మళ్ళీ చిగురించాయి. నూతనోత్సాహంతో అన్నను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఈసారి అన్న ముఖంలో కోపం కనబడలేదు. ఇద్దరు కౌగిలించుకున్నారు. ప్రియులారా, ఏశావు తన దారిని తాను వెళ్ళిపోయాడు. యాకోబు తాను ఉండాలనుకున్న చోట ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీ జీవితాల్లో ఆశలు అడుగంటిపోయాయా? ఆవేదనతో మీరు జీవిస్తున్నారా? యాకోబు వలె మీరెందుకు దేవునిని సంధించకూడదు? దేవుని సన్నిధిలో సమయాన్ని కేటాయించి మీ సమస్యలను దేవుడితో చెప్పటానికై మీరెందుకు తీర్మానించుకోకూడదు? నేడే అట్టి తీర్మానం చెయ్యండి. మన దేవుడు మన ఆశలను తుంచివేసే దేవుడు కాదు, మన ఆశలను చిగురింపచేసే దేవుడు. యాకోబు జీవితంలో సూర్యోదయం అయిందంట. అనగా తన అన్న యొక్క పగ అంతరించిన వేళకు సూర్యోదయం అయింది. నీ కుటుంబ సభ్యులు నీకు వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచనలు అంతరించిన వేళ నీకు సూర్యోదయం అవుతుంది. నీ శరీరములో ఉన్న రోగము నిన్ను విడిచిన వేళ నీకు సూర్యోదయం అవుతుంది. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయిన వేళ నీకు సూర్యోదయం అవుతుంది. అట్టి సూర్యోదయాన్ని కలిగించే నీతి సూర్యుడైన యేసుతో మనము గడుపుదాం. ఆయన అనుగ్రహించే సూర్యోదయపు వేళ సంతోషంతో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న వారిలో అనేక మంది నిరాశల వలయములో చిక్కుకొని కటిక చీకట్లను అనుభవిస్తున్నారు. వారి జీవితాల్లో వారి ఆశలను చిగురింపచేసి, వారి ఆలోచనలను సిద్ధింపచేసి వారికి సూర్యోదయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.